రికార్డింగ్ నంబర్ 200 ఫోర్త్ చాప్టర్ చతుర్థ స్కంధంలో ద్వితీయ భాగం రెండో భాగంలో మనం ఇప్పుడు 641 నంబర్ పద్యం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. భూమి మీద ఉన్న జీవులకు వాళ్ళకున్న లిమిటేషన్స్ని బట్టి వాళ్ళ దగ్గర సంపదలు స్వీకరిస్తూ ఉన్నాడు ఆయన. కొంచెం కొంచెం తీసుకుంటూ, అంటే ఇవ్వలేని వాళ్ళ దగ్గర తక్కువ, ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర పద్ధతి ప్రకారం ఎంత వసూలు చేయాలో అది తీసుకుంటూ మళ్ళీ దానంలాగా ఆయన వెనక్కిస్తూ ఉన్నాడుట. ఆ దానం ఇచ్చినట్టుగా వెనక్కిస్తాడట. ఇచ్చి సూర్యుడి పద్ధతిలో పరిపాలిస్తున్నాడు అని అంటున్నారు. అంటే ఏంటి? సూర్యుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నిటినీ ఆవిరిగా తీసుకొని మళ్ళీ వానగా కురిపిస్తాడు కదా, మళ్ళీ వెనక్కిస్తాడు కదా. ఆ రకంగా పృథు చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఒకవేళ ఏదన్నా ప్రజల దగ్గర సంపదల్ని ట్యాక్సుల్లాగా తీసుకున్నా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇంకో రూపంలో, దాన రూపంలోనో ఇంకో రూపంలోనో వెనక్కిస్తున్నాడు అని చెప్పారు. అగ్నిలాగా తేజస్సు ఉన్నదిట అయింది. పృథు చక్రవర్తి ఒక మహేంద్రుడిలాగా జయింపలేనివాడుగా ఉన్నట్ట. భూమిలాగా నిరంతరమైన క్షమాగుణం, ఎప్పుడు ఎంతో క్షమాగుణం గలవాడు. ఫర్గివ్నెస్ అనేది ఆయన లక్షణం అన్నమాట, గొప్ప లక్షణం. స్వర్గంలో ఎలాగైతే కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయో అలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కోరికలన్నీ కూడా తీరిపోతాయిట. అటువంటి వాడుట. వరుణదేవుడిలాగా అడిగిన వాటన్నిటిని వర్షించే మహానుభావుట ఆయన. సముద్రుడిలాగా లోతైన వాడుట. మేరు పర్వతంలాగా చెలించని గట్టి సత్తువ గలవాడుట. ధర్మరాజులాగా శాసన చేయగలడుట. అంటే ధర్మరాజు అంటే యముడు, లేకపోతే యమము అనబడే శక్తి. మహేంద్రుడిలాగా ఈశ్వర భావము కలవాడుట. కుబేరుడిలాగా ధనవంతుడు, సృష్టి సంపదలన్నిటినీ కూడబెట్టేవాడు. ది లార్డ్ ఆఫ్ మెటీరియలైజేషన్ అని అర్థం. వరుణుడిలాగా కనపడకుండా ఫలితాన్ని ఇచ్చేవాడుట. అంటే ఏంటంటే నీళ్ళల్లో కరిగిపోయిన వస్తువులు కొన్ని మనకి కనపడవు. మంచు కరిగిపోయిందంటే నీళ్ళు అయిపోతుంది. అంటే కనపడకుండా సృష్టిలో అనేక రూపాలు ధరించటము అనే దానికి వరుణదేవుడు అధిపతిట. అందుకని అట్లా కనపడని ప్రయోజనాలు అనే మాట అట్లా వచ్చిందన్నమాట. కుబేరుడిలాగా ధనవంతుడుట. సర్వత్రా ఉండేటటువంటి గాలి స్వరూపం అనేది శ్వాస రూపంలో ప్రాణాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి ఓంకారాన్ని ఉచ్చరించే శ్వాస అనే శక్తిగా ఓజస్సు వచ్చింది. ప్రాణవాయువుగా వేడి, చైతన్యం మొదలైన తేజస్సే అనేక వికల్పాలుగా మారిపోయిందన్నమాట. అతడు రుద్రుడిలాగా మహా తేజస్సు గలవాడుట మన పృథు చక్రవర్తి. ఈ పట్టుదల రూపంలో జీవులలో వ్యక్తమవుతాడు. ఈ ధర్మాన్నే మన్యువు అని అంటారట. మన్మధుడంత సౌందర్యం గలవాడట. సింహంలాగా ధైర్యం గలవాడుట. మనువులాగా జీవుల మీద ప్రేమ గలవాడు, వాత్సల్యం గలవాడుట. బ్రహ్మలాగా అధికారం గలవాడుట. బృహస్పతిలాగా వేదాన్ని ఉచ్చరించగలవాడుట. సర్వేశ్వరుడిలాగా ఇంద్రియాలన్నిటినీ కూడా జయించిన వాడుట. విశ్వక్సేనుడి మార్గాన్ని పట్టుకొని అటువంటి వాళ్లే సరైన గురుజనుల యందు, బ్రాహ్మణుల యందు, గోవుల యందు మిక్కిలి భక్తితో ఉండేటటువంటి వాళ్ళలాగా ఈ పృథు చక్రవర్తి కూడా ఎంతో భక్తి, లజ్జ, వినయం, పరోపకారం అందులో సాటి లేని వాడుట. ఆయనని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరన్నమాట. ఇట్లా లోక పాలకులందరిలో కూడా అన్ని గుణాలు, మంచి గుణాలు తానకే ఒక్కడికే ఉన్నట్టుగా వెలుగొందట ఆయన. తానొక్కడే అంటే అర్థం ఏంటంటే ఆత్మస్వరూపుడు అని అర్థం. అన్ని సింబాలిజం అని చెప్పుకున్నాం. ఆత్మస్వరూపుడైన వాడే వేరే వేరే జీవులుగా వేరే వేరే నరజన్మలెత్తి మనువు సంతతిగా మానవ ధర్మాన్ని అవలంబించాడు. కాలక్రమంలో సద్గుణాలన్నిటినీ కూడా వికసింపజేశాడు అని అర్థము. ఇందులో ఉన్న సద్గుణాలు సర్వమానవులకు ఆ పరిణామంలో క్రమక్రమంగా
చక్కగా నేర్చుకోవడానికి వ్యక్తిగత ధర్మాలుగా కాకుండా ధర్మగత వ్యక్తులుగా వచ్చేసేస్తారు అని వేదార్థంట. ధర్మగతంగానే ఉంటారు వాళ్ళు అని. ధర్మాలు మొట్టమొదట వ్యక్తమై వాటిని ఉపాసించే వ్యక్తులు తర్వాత వేరువేరుగా దిగి వచ్చారు అని చెప్పారనమాట. ఇట్లా ఏర్పడిన ధర్మాలే దేవేంద్రాదులుగా, దేవేంద్రుడు మొదలైన వాళ్ళుగా చెప్పారు. ఒక్కొక్క సద్గుణం ఒక్కొక్క అధిదేవత, ఒక్కొక్క సద్గుణంలో ఒక్కొక్క అధిదేవత ఏర్పడటం, ఆయన అనుగ్రహం వల్లనే ఆ వ్యక్తులు ఆ సద్గుణాలు నేర్చుకోవటం అనేది నిరూపిస్తూ ఉన్నారు అంటున్నారు. ఈ మార్గం సృష్టిలో ఉన్నప్పుడే లోకపాలకులందరూ కూడా మంచి గుణాలన్నిటినీ నరులకి నేర్పించటం సాధ్యమవుతుంది. ఈ భూమి మీద మానవత్వం జీవుడికి లేకపోతే ఏ గుణాలున్నా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి క్షమాగుణం, ధైర్యగుణం మొదలైనవి ఒకళ్ళల్లో ఒకళ్ళు నేర్చుకునేటటువంటి గుణాలన్నమాట. చూసి నేర్చుకోవటం వల్ల ఎంతో జీవితాలు సార్థక్యం అవుతాయి. ఈ గుణాలన్నింటినీ అన్నిటికీ ఏమిటంటే మెయిన్ మానవత్వం. ఎదటి మనిషి కూడా తన వంటి వాడే కదా అనేటటువంటి మానవత్వం అన్నిట్లోకి ముఖ్యమైంది. క్షమాగుణము, ధైర్య గుణము మొదలైనవి మనుషులందరూ కూడా ఒకళ్ళలో ఒకళ్ళు ప్రవర్తింపజేసుకోవడం, అంటే ఇతరులను క్షమించగలగాలి, ఇతరులను ధైర్యంతో రక్షించగలగాలి. వీటన్నిటిలో ముఖ్యమైనది ఏంటంటే నరత్వం, మనిషిగా జీవించటం అనేదే పరమావధి. ఇక్కడ పృథు చక్రవర్తే అటువంటి వాడు అని నిరూపణ అయింది. 3 లోకాల్లోనూ సజ్జనుల చెవుల్లో అతని కీర్తి వినబడెను అని చెప్పటంలో సజ్జనులైతేనే మంచి మాటలు చెవుల్లోకి రానిచ్చుకుంటారు, దుర్జనులు మంచి మాటల్ని రానివ్వరు. అందుకని తమాషాగా చెప్పారు, చమత్కారంగా చెప్పారు. ఇక్కడ అతడు చేసిన సంభాషణలన్నీ కూడా సౌమ్యంగా ఉండి అతని కీర్తికి కారణమైన పృథు చక్రవర్తి కీర్తికి వినపడేవి అతని సంభాషణలు, ప్రజలు వినేది అతని కీర్తి. ఈ సంభాషణల్లో మానవ లక్షణమై ముఖ్యంగా చెప్పబడింది. మాననీయమైన ప్రజ్ఞ అన్నమాట. ఎదటి వాళ్ళని మన్నించి గౌరవించే లక్షణం, అవతల వాళ్ళని ఆమోదించేటటువంటి లక్షణం. దాంతో ప్రజల ప్రేమ, అనురక్తి అన్ని ఆయన పొందుతున్నాడు. దానివల్ల రాజు అవుతున్నాడు, అధికారం వల్ల కాదు అంటున్నారు. శ్రీరామచంద్రుడు తర్వాత కాలంలో రాజు అయింది కూడా ఇట్లాగే. ఇట్లాంటి వాడిని చూసినప్పుడు చంద్రుణ్ణి చూసినట్టుగా ఉంటుంది కానీ సూర్యుణ్ణి చూసినట్లుగా ఉండదు. రఘుమహారాజుని వర్ణిస్తూ మహాకవి కాళిదాసు కూడా ఇలాంటి భావాల్ని రాశారుట. ఆయన కూడా అనువాదం చేశారట. ఇక్కడ మానవుని చరిత్రలో ఈ మనుషుల నుంచి నరపతులు ఎట్లా ఏర్పడ్డారో, అంటే మనుషుల్లో పాలించే వాళ్ళు ఎలా ఏర్పడ్డారో చెప్పారు. ఇందులో ఉన్న ఇతిహాసాలన్నీ ఒకళ్ళ చరిత్ర కాదు, ఇది నరజాతి చరిత్రే అని చెప్తూ ఉన్నారు. అలా కాకపోతే భారతం, భాగవతం ఈ గ్రంథాలన్నీ కూడా వేల సంవత్సరాల తరబడి నిలబడి ఉండటానికి సాధ్యం కాదు. ఇదే వేదార్థం. ఈ గ్రంథాలన్నీ కూడా సాధారణ మహాకావ్యములు కాదు. వీటికి కలిగిన గౌరవం మహాకావ్యాలకు నిజానికి కలగలేదు. అంతేకాదు ఈ కథలు ఎన్నో గ్రంథాల్లో ఎన్నో చోట్ల చెప్పబడినాయి. రామాయణం వాల్మీకి గ్రంథంలోనే కాకుండా భాగవతంలో, భారతంలో కూడా ఉన్నది. ఇంకా కొన్ని పురాణాల్లో కూడా ఉన్నది రామాయణం. అట్లాగే కృష్ణ కథ కూడా అనేక గ్రంథాల్లో ఉంది. అట్లాగే పృథు చక్రవర్తి కథ చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇది నిజంగా జరిగినయ్యా అని అడుగుతారు. ఒక్కొక్క కథ కొన్ని వేల సంవత్సరాల తరబడి మానవ జాతిలో జరిగిందని, కొన్ని కథలు ఇవాళకి జరుగుతూనే ఉన్నాయి అని నిదానంగా అర్థం చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది అంటున్నారు. ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి, ఇదివరకు ఎప్పుడో జరిగినయ్యా లేదా అని అడగటం కాదు. అప్పుడు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి, ఇవాళ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంతకంట ఎక్కడో ఏమోలో జరిగిన కథని ఎవరో ఇది నిజంగా జరిగింది అని బల్లగుద్ది చెబితే అదే నిజమని అనుకోవటం
అల్పత్వమే జరగనే లేదని తెలిసి కేవల కల్పనలు కథలుగా నవలలుగా రాస్తే అవి కూడా చదువుకుంటున్నాం కదా మనం. ఈ ప్రమాణ బుద్ధి అనేది ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది అంటున్నారు. మహాత్ముడైన పృథు చక్రవర్తి విజ్ఞాని అయి ఎంతో జ్ఞానంతో తన ప్రజల్ని తన సృష్టిగా వర్ధిల్లేట్టుగా చేశాడట. మొత్తం మానవ జాతిని తన బిడ్డలుగా దర్శనం చేసుకున్నట్టు ఆయన జీవులని పరిపాలిస్తూ స్థావరాలకి జంగమాలకి కూడా తన ప్రవర్తనలను నియమించాడు. ఆయన సత్పురుషుడుగా ధర్మంతో ప్రవర్తించాడు. అంటే సత్పురుషులలో ధర్మబుద్ధిగా ఉన్నాడు ఆయన. ఈశ్వరుని ఆదేశాన్ని నిర్వహిస్తూనే పరిపాలన చేశాడు. భగవంతుడిలాగా పరిపాలన చేశాడు. సర్వజీవుల హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. ఆ ఈశ్వరుడే పృథు చక్రవర్తి అయి ఆత్మస్వరూపుడై జీవుల మనస్సులకు ఇంద్రియాలకు రాజై పరిపాలించాడు అంటున్నారు. అతడు ఒక రోజు ఏం చేశాడంటే తనలో తాను తన వయస్సు మళ్ళీపోయింది అని చూసుకున్నాడు. ముసలితనం వస్తోంది అని ఆత్మజ అయిన భూమిని ఆత్మజ తనతో సమానమైన భూదేవిని ఆత్మజులకు అప్పజెప్పాడు అన్నారు. సూర్యుడికి భూమి ఆత్మజ అంటే తనలోనే పుట్టింది. భూమి సూర్యుని యందే పుట్టింది. అట్లాగే భూమి మీద పుట్టిన జీవులు ఆత్మజులు. ఆత్మజను ఆత్మజులకు అప్పజెప్పాడు అంటే భూమిని జీవులు అనుభవించేటట్లుగా చేశాడు అని, మనుషులు పరిపాలించుకునేట్టు చేశాడని అర్థం. ఇలాంటివన్నీ కూడా ప్రజల చింతతోనూ ఆతురతతోనూ చూస్తూ ఉంటే పృథు చక్రవర్తి భార్యా సమేతుడై సాటిలేని నియమాలతో వైఖానస వృత్తి అనే ఉగ్ర తపస్సు చేయటానికి పూనుకున్నట్ట. పూర్వం దిగ్విజయాన్ని ఎంత నియమంతో ప్రవర్తించాడో ప్రస్తుతం ముని వృత్తిలో కూడా అంత నియమంతోనూ ప్రవేశించాడట. భార్యతో కలిసి తపోవనానికి వెళ్ళాడు. పూర్వ దిగ్విజయంలో ప్రవర్తించినట్లు అనటంలో ఒక విషయం ఉంది. పూర్వము అంటే తూర్పు, దిగ్విజయం అంటే దిక్కుల స్వరూపమున తాను జయించుట. సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడే పశ్చిమ దిక్కు అనేది నిర్ణయించబడుతుంది. సూర్యుడు తూర్పున వచ్చాడు కాబట్టి పశ్చిమము పడమట దిక్కు అనేది అసలు నిర్ణయమైంది. అట్లాగే మనిషి అభ్యుదయం అంటే ఉన్నతి, అతని ఉన్నతే తపోదృష్టితో వైరాగ్య సంపన్నత ఎట్లాంటిదో తెలియజేస్తుంది. గట్టిగా లోకాన్ని జయించి బతికినవాడు నిశ్చలమైన వైరాగ్య సంపన్నుడవుతాడు. సర్దుకొని సరిపెట్టుకొని బతికిన వాడికి ముసల్తనంలో కూడా కోరికలు సావవు. కాబట్టి తమాషాగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఉగ్రతపం అనే పదం కూడా చమత్కారంగానే చెప్పారు. భయంకరమైన వేడిమి అని శ్లేషట. దానికి కలిగిన భానుడు సాయం సమయమున తపోవనమునకు పోయినట్లు, సాయంత్రం పూట తపోవనానికి పోయినట్టు. అస్తమయానికై పశ్చిమోన్ముఖుడగును, అస్తమయమునకై పశ్చిమం వైపు తిరిగాడు అని అర్థం. పృథు చక్రవర్తి అద్భుతమైన కీర్తితో, మంచితనంతో, సద్గుణాలతో రెండవ చంద్రుడిలాగా ప్రకాశించాడు అన్నారు. వెన్నెల అందరి జీవుల మీద ప్రసరించి ఒక సుఖాన్ని ఇస్తుంది. ఈ వెన్నెలని గురించి ఆనందపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ దాని గురించి మాట్లాడుకుంటారు. ఎంత వెన్నెలగా ఉందో అని చెప్పుకుంటారు. ఆ వెన్నెలలో ఏ పనైనా చేయటానికి ఇష్టపడతారు. ప్రజలను రంజింప చేయటంలో వెన్నెలను మించింది లేదు. కాబట్టి చంద్రుడికి రాజు, రేరాజు అంటారు చంద్రుడిని. అట్లాగే పృథు చక్రవర్తికి కూడా ఆ పేరే సార్థకమైంది. కాబట్టి ఆయన రెండవ చంద్రుడిలాగా ప్రజలకు వెన్నెలలాగా ఒక చల్లదనాన్ని, ఒక సౌఖ్యాన్ని ఇచ్చేవాడు ఆయన. అందువల్ల ఆ పేరు వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఎంతో విజ్ఞానంతో ప్రజల కోసం ఆహారాన్ని, సంపదల్ని, గ్రామాల్లో పశువృద్ధిని, గ్రామాల్లో సంపదని, పశు సంపదని, పాడి పంటలని అన్నిటినీ కూడా వృద్ధి చేశాడు. ఆయన కావాలని వృద్ధి చేశాడు. మనుషులకే కాకుండా పశువులకు, పక్షులకి, చెట్లకి కూడా ఎంతో జీవనోపాధి కల్పిస్తూ పరిపాలించాడట. అతనికి పృథు చక్రవర్తికి
పరిపాలించటము అంటే అర్థం ఏమిటంటే భగవంతుడి ఆజ్ఞని పరిపాలించటంట. మనం నిజంగా ఏదైనా నేర్చుకుందాం ఇక్కడ అనుకుంటే మనం చేసే ప్రతి పని భగవంతుడి ఆజ్ఞే. ఆ భగవంతుడి ఆజ్ఞని పరిపాలిస్తున్నట్టుగా మనం గనక చేస్తే ఏ పని చేసినా, మన పిల్లలకు మనం అన్నం పెట్టుకున్నా, మన పిల్లలకు మనం ఏదన్నా చేసినా, పక్క వాళ్ళకి చేసినా, మన కుటుంబ సభ్యులకు చేసినా, భర్తకి చేసినా, భార్యకి చేసినా, ఇది భగవంతుడి ఆజ్ఞ అనే భావంతో చేసినప్పుడు ఒక వినయం వస్తుంది మనకి. వినయంతో, ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో చేయటం జరుగుతుంది. అది చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఎవరికో కాదు, మనకే. మనకి చేసేటప్పుడే ఆనందం ఉంటుంది. అసలు అయ్యో ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఆయన వచ్చి చెప్పాడు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా చేశాట ఆయన పరిపాలన. ఎంత చక్కగానో చెప్తూ ఉన్నారు అక్కడ. ఆ అరణ్యానికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. ఉగ్ర తపస్సు చేయాలనుకున్నాడు. సూర్యుడే జీవులలో ఆత్మగా దిగివచ్చి పరిపాలించటమే పృథు చక్రవర్తి రాజ్యము అని వేదార్థం చెప్పింది. ఆత్మస్వరూపుడైన సూర్యుడు జరా మరణాలు లేనివాడైనా కూడా, పుట్టుక చావు లేనివాడు సూర్యుడు. భౌతిక దేహాలు ఉన్నటువంటి జీవులకి క్రమంగా ముసల్తనం రావటం, ఆ విషయం వాళ్ళు గ్రహించుకొని వాళ్ళు చేసే పనుల నుంచి కొంచెం వెనక్కి తగ్గించుకొని, పనులవి తగ్గించుకొని, విరమించుకొని, మంచి మంచి చివరిలో జీవితం చివరలో భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండటము, వైరాగ్యం నేర్చుకోవడం, అవన్నీ నేర్చుకున్నారు ఆయన్ని చూసి అని అర్థం అంటున్నారు. వైఖానస దీక్ష చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడుట మన పృథు చక్రవర్తి. వైఖానస దీక్ష అంటే అర్థం ఏంటంటే అడవిలో ఇల్లు లేకుండా చెట్ల కింద జీవిస్తూ, దుంపలు, ఎండిపోయిన చెట్ల రూట్స్ కింద ఉన్న దుంపలు తవ్వుకొని అది తింటూ, బయట సరస్సుల్లోనూ అక్కడ దొరికేటటువంటి నీళ్లు తాగుతూ తపస్సు చేయటం అన్నమాట. అంటే కందమూలాలని పళ్ళను తింటూ చాలా కాలం భయంకరమైన తపస్సు చేశాడు ఆయన. తపస్సు వెలుగు అతని నుంచి చింది పడుతూ ఉన్నట్టుగా కనపడింది. ఆయనలో నుంచి ఆ తపస్సు తాలూకు తేజస్సు బయటికి వస్తూ ఉన్నట్టుగా కనపడిందిట. కొంతకాలానికి ఆకులు, గడ్డి పరకలు మటుకే తిన్నట్ట. కొంతకాలానికి మంచినీళ్లు మటుకే తాగటం మొదలుపెట్టాట. ఇంకా కొంతకాలానికి గాలి మటుకే ఆహారంగా స్వీకరించి నిశ్చలమైన మనస్సుతో ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే పృథు చక్రవర్తి సకల జీవరాశులలో ఆత్మగా వ్యాపించెను అని వేదార్థంట. మానవులు కొన్ని జంతువులను, దుంపలను, పళ్ళను, కాయలను తినటము, పశువులేమో లేళ్ళు, గడ్డి పరకలు ఆహారంగా తినటము, మేకలు మొదలైనవి ఆకుల్ని తినటం, చెట్లేమో నీళ్లని పీల్చి జీవించటం, సూక్ష్మజీవులు వాయువునే ఆహారంగా బతకటం, ఇవన్నీ కూడా సూర్యుడి అంశయైన పృథు చక్రవర్తి ఆత్మగానే ఉన్నాయిట. అంటే ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. కొన్నాళ్ల పాటు ఆకులు తిన్నాడు అంటే జంతువులకి, మేకల్లాంటి జంతువులకి ఆకులు తినేటటువంటి పద్ధతి ఎస్టాబ్లిష్ చేశాడు. నీళ్లు మటుకే తాగాడు అంటే కొన్ని చెట్లకి నీళ్లు మటుకే కదా ఇస్తాం, వేరే ఏం అక్కర్లేదు కదా చెట్లకి. అట్లా చెట్లు అనేటటువంటి వాటిని స్థాపించాడు. స్థావరాలకు, జంగమాలకు, అన్నిటికి, కదిలే వాటికి, కదలని వాటికి అన్నిటికీ కూడా జీవనోపాధి కల్పించాడు అని దానికి అర్థంట. పరిపాలించేటప్పుడు జీవులకి మరి ఆహారం ఇవ్వాలి కదా. నరులు పశువుల్ని పెంచుకుంటారు, చెట్లను పెంచుకుంటారు. వృక్షాలు నరులకు, పశువులకు ఆహారం ఇస్తాయి. పశువులేమో నరులకు పాలు అవి ఇస్తాయి, కృషికర్మకు ఉపయోగపడతాయి. ఇతని కాలంలోనే ఇదంతా కూడా ఏర్పడింది అని అర్థం అనమాట. పృథు చక్రవర్తి కాలంలోనే పశువుల్ని వాడుకోవటం, చెట్లను పెంచుకోవటం, పంటలు పండించుకోవటం ఇవన్నీ ఏర్పడినాయి. భౌతిక దేహాలు, ఆకలి, దప్పిక అన్నీ ఏర్పడినాయి ఆయన కాలంలోనే. తత్ఫలితంగా అనేక వృత్తులు, మనుషులు అనేక పనులు చేయటం, నాగరికత, సివిలైజేషను, జీవుల భౌతిక దేహాలు, ఫిజికల్ బాడీస్ ఏర్పడటానికి
భూమి చదునవటానికి సంబంధించినటువంటి కథ ఇది. ఋషి చక్రవర్తి కథ అంటే ద్రవ్యమయమైన, అంటే మ్యాటర్, భూగోళం ఏర్పడే కాలం నుంచి లక్షల సంవత్సరాల తరబడి జరిగిన కథట ఇది. ఎందుకంటే స్లోగా ఒక్కొక్కటే ఎంత బాగా డెవలప్ అవుతాయో మనకు కూడా తెలుసు కదా. 10 ఏళ్ల కిందట ఉన్నట్టుగా ఏ ఊరు ఉండదు, 50 ఏళ్ల కిందట ఉన్నట్టుగా ఏది ఉండదు, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఆ మార్పునే చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఋషి చక్రవర్తి వేసం కాలంలో మిటమిటలాడే ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చొని తపస్సు చేశాడు. వర్షం బాగా కురుస్తూ ఉన్నప్పుడు మీద బట్ట కూడా వేసుకోకుండా ఆరు బయట నిల్చొని ధ్యానం చేశాడు. జనమంతా చలికి వణుకుపోతూ ఉంటే చలికాలంలో గొంతులోతు నీళ్లలో నిలబడి దీక్ష చేశాడు. ఆకులు రాలే కాలంలో మైదానంలో వట్టి నేల మీద పడుకొని తపస్సు చేశాడు. ఎంతో నియమంతో అన్నిటినీ ఓర్చుకోవటము అనేది అలవాటు చేసుకున్నట్ట. చక్కటి మాటలతో కావాల్సినంత మటుకే సంభాషణ చేసేవాడుట. అక్కర్లేకుండా ఒక్క డైలాగ్ కూడా ఉండదు. యోగాభ్యాసంలో ప్రాణగతుల్ని చక్కగా నియమించి ఇంద్రియాలన్నిటినీ వశపరుచుకోవటం నేర్చుకున్నాడు. బ్రహ్మచారిగా ఉండి నిర్మలమైన మనస్సుని ఈశ్వరుడికి అర్పించాడు. ఇట్లా క్రమం తప్పకుండా తపస్సు చేశాడు. తాను సూర్య తేజస్సు రూపంలో భూమి యందు అంతర్యామియే ఈ ఋతువుల ధర్మాలన్నిటినీ కూడా సహిస్తూ, ఋతువులు అనేవి లేకపోతే సైకిల్ లేకపోతే ఎంత కష్టం అయిపోతుంది. వానాకాలంలో వాన రావాలి, ఎండాకాలంలో ఎండ ఉండాలి. అట్లా అన్ని సహిస్తూ జీవుల ప్రవర్తనలలోనే నిలబడి ఆ ఋతువుల మార్పులన్నీ గమనిస్తూ తాను మార్పు చెందకుండా నిశ్చలుడుగా ఉన్నాడు అని అర్థమట. అంటే అద్భుతమైన తపస్సు చేశాడు అనే మాటకు కూడా ఇది అర్థము. నిలబడే ఉన్నాడు, తనలో ఏ రకమైనటువంటి మార్పు రానివ్వలేదు. ఋతువులు మారిన, ఆ ధర్మాలు మారిన జీవుల ప్రవర్తనలో నిలబడి నిశ్చలంగా ఉన్నాడు అంటున్నారు. వేసవి కాలంలో సూర్యుడి నుంచి దిగి వచ్చిన అగ్నే పంచాగ్నులను పుట్టిస్తుంది. అవేంటంటే దక్షిణాగ్ని, గార్హపత్యము, అహవనీయము, సధ్యము, అవసధ్యము అనేవిట. అందులో దక్షిణాగ్ని అనేది దేహాల్ని కల్పించడానికి, దేహంలో ఏర్పడిన కామము అనబడే స్త్రీ పురుషాకర్షణ, వెన్నెముకకు కింద భాగంలో దక్షిణము అని అంటారట. గృహానికి అగ్నిగా చేయు అగ్ని లేక ఆకలి కూడా ఒక జఠరాగ్ని అంటారు. అతడే ఆహార ద్రవ్యాలన్నిటినీ కూడా జఠరాగ్ని దేవుడే ఏ ఆహారం పడేస్తాం ఈజీగా, ఎంత ఈజీయో గుటుక్కున మింగి కూర్చుంటాం. అన్నీ అరిగించి చక్కగా మళ్ళీ ఆకలేసేటట్టుగా చేయటం అనే ప్రాసెస్ చక్కగా దేవతలందరూ తృప్తి పడేటట్టుగా శరీరంలో ఉన్న దేవతలందరికీ కూడా దాన్ని హవిస్సుగా పంచిపెట్టడము. ఆ జఠరాగ్నిలో అన్నీ చక్కగా పచనమయ్యి ఏ శరీర భాగానికైనా ప్రాణశక్తిని, ఓపిక ఉండేటట్టుగా బలాన్ని అన్నిటినీ సప్లై చేయటం అనేటటువంటి ప్రాసెస్ అన్నమాట. ఆహవనీయము అంటే మొత్తాన్ని హోమం చేయదగిన అగ్నిట, అది తలలో ఉంటుందిట, అదే జ్ఞానం. నేర్చిన దాన్ని గాని చదివిన దాన్ని గాని ఈ అగ్నిలో హోమం చేస్తే పరిశుద్ధమై వివేకం పుడుతుందిట. దేనిని ఎట్లా సద్వినియోగం చెయ్యాలో తెలుస్తుందిట. సధ్యము అంటే దేహంలో ప్రాణాల్ని తప్పించుకొనకుండా నిలిపేటటువంటి అగ్నిట. దేహంలో పట్టి ఉంచుతుందిట ప్రాణాలని అగ్ని. సధ్యము అనే అగ్ని ప్రాణాలు దేహంలో నుంచి వెళ్ళిపోకుండా పట్టుకొని ఉంచుతుందిట. దీనివల్ల శ్వాస తీసుకునే అవయవాలు, గుండె మొదలైనవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అవసధ్యము అంటే తన పరిసరాల నుంచి తనను వేరుగా గుర్తించటము అనేదానికి ఈ అగ్ని ప్రణం అన్నమాట. అవసధ్యము అనే ఈ అగ్ని వల్లనే మనం ఉన్నామని, మనం వేరుగా ఉన్నామని, మన గురించిన మనకు గుర్తు అనేది ఈ అవసధ్యము అనే అగ్నిదేవుడి వల్ల జరుగుతుందిట. ఈ 5 అగ్నులు కూడా జీవుల శరీరాల్లో వెలుగుతూ ఉంటే ఆ మధ్యలో జీవుడు ఆత్మస్వరూపుడుగా అన్నిటికంటే వేరుగా వెలుగుతూ 5 అగ్నుల పంచాగ్ని మధ్యంలో తపస్సు చేయటము అంటే ఇదేట. అట్లాగే ఆయా ఋతువుల్లో ధర్మాల్లో ఉన్న
వేడికి చల్లదనానికి లొంగకుండా తనను తాను వేరుగా గుర్తించి ధ్యానం చేయటమే తపస్సు చేయటం అన్నమాట. ఋతువుల ధర్మాల్ని బట్టి జీవులు వేడి చలవ అనుభవిస్తూ సుఖ దుఃఖాల్ని పొందుతూ ఉంటారు. వాళ్ళల్లో అంతర్యామిగా ఉన్న భగవంతుడు మటుకు వాటికి లొంగడు. సుఖ దుఃఖాల్ని పొందకుండా గమనిస్తూ ఉంటాడు ఆయన. మనం కూడా ఇదివరకు ఎప్పుడో చెప్పుకున్నాము. ఒక చెట్టు మీద యోగం తెలిసిన పక్షులు 2 ఉన్నాయిట. ఒక పక్షేమో తీయని ఫలాలు పళ్ళు తింటూ ఉంటుందిట. రెండో పక్షి ఊరికే చూస్తూ ఉంటుందిట. యోగం తెలిసిన పక్షులు అని అనటంలో యోగం తెలియటము అంటే తెలిసినవాడే తీయని పళ్ళని తినగలుగుతాడు. లేకపోతే చెట్టుకి తీయవి ఉంటాయి, పుల్లవి ఉంటాయి. సుఖపడగలిగిన వాడే యోగం తెలిసినవాడు అనే అర్థం ఈ కథకి. రెండో పక్షి ఊరికే చూస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే అది భగవంతుడు. భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. మనలో ఈశ్వరుడుగా ఉండి మనం చేసే ప్రతి పని చూస్తూ ఉంటాడు ఆయన అనేదే ఇక్కడ సింబాలిజం ఈ కథకి. మన రికార్డింగ్ నెంబర్ 200 అయిపోయింది. మనం 641 పద్యం నుంచి 645 పద్యం దాకా చెప్పుకున్నాం.